వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఒకటే చర్చ. ఇది ఏంటి చర్చ అంటే టీడీపీ బీజేపీ మరొకసారి పొత్తు పెట్టుకోబోతుంది అని. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో ఇంకా పూర్తిగా తెలీదు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే ఖరారైంది అన్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ సీట్ల పంపకం కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలతో చర్చించినట్లు మనకు సమాచారం. అయితే బీజేపీకి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున 15 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న నియోజకవర్గాలు ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే అరకు నియోజకవర్గం, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి నియోజకవర్గాలు, విజయవాడ నియోజకవర్గం, తిరుపతి, రాజంపేట ఈ 6 పార్లమెంట్ నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పి ఒక చర్చ అయితే ఉంది. అయితే అరకు వచ్చి వైఎస్ఆర్సీపీకి కంచుకోటలో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. అయితే టీడీపీ ఊహాత్మకంగా ఎలాగూ గెలిచే స్థానం కాదని చెప్పి ఇచ్చిండే అవకాశం ఉంది. అదే వరకు విశాఖపట్నం టైట్ ఫైట్ ఉంది. ఇక్కడ టీడీపీ వైసీపీకి టైట్ ఫైట్ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేటాయించడంతో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఏలూరు, రాజమండ్రి తీసుకోవచ్చు. రాజమండ్రి కనుక బీజేపీ కేటాయిస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా భారత్ ఉన్నారు. అంటే అక్కడ కంచకోట వైఎస్ఆర్సీపీకి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక్కడ మరి ఏలూరు ఇస్తారా, రాజమండ్రి ఇస్తారా అంటే ఇంకా పూర్తిగా ఈ 6 స్థానాలు కూడా పూర్తిగా కేటాయిస్తారా అంటే మనకి ఇంకా తెలియదు. అయితే ఎట్టకేలకు ఈ 6 స్థానాలు కనుక బీజేపీకి కనుక ఇస్తే వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలిచే స్థానాలు కూడా అయితే. అదేవిధంగా ఇక్కడ విజయవాడ అంటే గతంలో టీడీపీ కావచ్చు 2014లో కావచ్చు 2019లో కావచ్చు ఈ సీట్ని విజయవాడ ఎంపీ సీట్ని ఇక్కడ కేసీఆర్ నాని కైవసం చేసుకున్నారు. కేసీఆర్ నాని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడ టికెట్ను టీడీపీ తరఫున కేసీఆర్ చిన్నిగా రాసిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ తరఫున క్యాండిడేట్ అంటే ఇంకా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. బీజేపీకి కనుక ఈ విజయవాడ టికెట్ ఇస్తే మరి వీళ్ళు కేసీఆర్ చిన్ని సహకరిస్తాడంటే మళ్ళీ కేసీఆర్ నానికి గాని చిన్ని ఇక్కడ సహకరించే అవకాశం ఉంటుందంటే ఇక్కడ అన్నాని కాదని తమ్ముడికి టీడీపీ ఇచ్చింటే అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఇక్కడ విజయవాడలో విషయానికి వస్తే విజయవాడలో ఇక్కడ కేసీఆర్ నాని గారు బలంగా ఉన్నారు విజయవాడ. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ నాని గారు బలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ చిన్ని టీడీపీ నుంచి టికెట్ కడుతున్న నేపథ్యంలో మరి ఈ టికెట్ కనుక టీడీపీ బీజేపీకి ఇస్తే మరి పరిస్థితి ఏందన్నది మనకు పూర్తిగా తెలియాల్సింది. మరి అప్పుడు కేసీఆర్ నాని ఈజీగా గెలుపు అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో అక్కడ కేసీఆర్ నాని గారు గెలిచారు. ఇదే విధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారికి గాలి వీచినా సరే విజయవాడలో కేసీఆర్ నాని గారు జెండా ఎగరేశారు. ఎందుకంటే తన సామాజిక వర్గం ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, తన మంచితనం కావచ్చు, లేదంటే తన నిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ నానిని తట్టుకొని అక్కడ బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుందంటే ఖచ్చితంగా కేసీఆర్ నాని మరోసారి విజయం సాధిస్తారు బీజేపీకి కనిపిస్తే. ఏదేమైనప్పటికీ తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ రాయలసీమలో వైఎస్ఆర్సీపీ కంచుకోట, తిరుపతి, రాజమండ్రి, రాయలసీమలో ఈ 2 సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో ఈ 2 సీట్లకి తిరుపతి, రాజంపేట ఇక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మన బైపోల్ ఎలక్షన్ లో కావచ్చు వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ వచ్చింది. మరి తిరుపతి, రాజంపేట కనుక కేటాయిస్తే ఈ 2 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ ఒకటి, తిరుపతి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నేపథ్యం కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రాబల్యం కావచ్చు, లేదంటే రాజంపేట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రాజంపేట ఎంపీ కడపలో సగం ఉంది, ఉమ్మడి చిత్తూరులో సగం ఉంది, ఉమ్మడి కడపలో సగం ఉంది. ఈ నేపథ్యంలో రాజంపేట వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సీట్లు కనుక బీజేపీకి కనుక ఇస్తే ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ సీట్లు 6 లోక్సభ సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందా లేదంటే టీడీపీ బీజేపీ పొత్తు అయితే దాదాపు ఖరారైందని కొంత చర్చ జరుగుతుంది. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉన్న 6 ఎంపీ స్థానాలు అయితే వాళ్ళు అడిగినట్లు లేదు, మేము 6 ఎంపీ స్థానాలు కనుక ఇస్తే కనుక ఈ ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త అయితే నడుస్తుంది. ఇదే విధంగా ఇది ఎంపీ స్థానాలతో పాటు హిందూపూర్ కూడా బీజేపీ అడిగినట్లు మనకు సమాచారం. ఎందుకంటే అక్కడ బీజేపీ క్యాండిడేట్ బలమైన అభ్యర్థి ఉన్నాడు. బీజేపీకి కనుక హిందూపూర్ ఇస్తే ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంటుందని వాళ్ళ ఒక ఆశ. అయితే ఖచ్చితంగా హిందూపూర్ గతంలో ఎక్కువ సార్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ టికెట్ ఇవ్వడానికి వాళ్ళు వెనకంజ గినేశారు. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఈ 6 ఎంపీ స్థానాలపైన బీజేపీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇవే కనుక ఇస్తే కనుక మరి గెలుపోవడం ఏ విధంగా ఉంటాయి ఎంపీ స్థానాల్లో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ ఈ 6 ఎంపీ స్థానాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ 6 ఎంపీ స్థానాలు కనుక బీజేపీకి కనుక ఇస్తే వైఎస్ఆర్సీపీ గెలుపు ఈజీ అయిపోతుంది. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు వినిపిస్తుంది. ఒకటి అరకు,
2 విశాఖ ఉత్తరం శ్రీకాకుళం కాకినాడ సిటీ రాజమండ్రి సిటీ ఉంగుటూరు లేదా తాడేపల్లిగూడెం కైకలూరు విజయవాడ సెంట్రల్ శ్రీకాళహస్తి మదనపల్లి జమ్మలమడుగు ధర్మవరం గుంతకల్లు ఒంగోలు పత్తిపాడు ఇక్కడ రాయలసీమ విషయానికి వస్తే శ్రీకాళహస్తి అడిగారు మదనపల్లి అడిగారు జమ్మలమడు అడిగారు ధర్మవరం అడిగారు గుంతకల్లు అడిగారు గుంటూరుకు వచ్చి పత్తిపాడు అడిగారు ప్రకాశం జిల్లాకు వచ్చి ఒంగోలుకు అడిగారు పైన ఉత్తరాంధ్ర వచ్చి అరకు అడిగారు విశాఖ ఉత్తరం అడిగారు శ్రీకాకుళం అడిగారు ఇది ఎక్కడైతే కాపులు ఎక్కువ ఉన్నారో ఆ విషయానికి వస్తే కాకినాడ సిటీ అడిగారు రాజమండ్రి అడిగారు ఉంగుటూరు లేదా తాడేపల్లిగూడెం కైకలూరు విజయవాడ అంటే ఇవన్నీ ఎక్కడ ఖచ్చితంగా జనసేనను టీడీపీ కొద్దిగా జనసేన ప్రభావం చూపగలగల సీట్లు ఇవన్నీ అంటే పైన కాపులు ఎక్కువ ఉన్నారనొచ్చు లేదంటే ఇంకోరు ఉన్నారనొచ్చు ఏదేమైనప్పటికీ అరకు వచ్చి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎస్టీ నియోజకవర్గం కాబట్టి వైఎస్ఆర్సీపీ కంచుకోవటాలి ఖచ్చితంగా గత ఎన్నికల్లో కావచ్చు 2014 ఎన్నికల్లో కావచ్చు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది ఈ నేపథ్యంలో బీజేపీకి కనుక ఇస్తే బీజేపీ గెలిచే అవకాశం ఉందా లేదా అని మీ కామెంట్ రూపంలో తెలిసండి విశాఖ ఉత్తరం వచ్చి ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది టైట్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఈ సీటుని వాళ్ళు అడిగారు ఇక్కడ విశాఖపట్నానికి వచ్చేసరికి అక్కడ బీజేపీ నేత బలమైన వ్యక్తి ఉన్నారు మరి ఆ బలమైన వ్యక్తికి గనక టికెట్ సోమ్ వీర్రాజు గారికి కావచ్చు లేదంటే ఇంకో రాజ్యసభ ఎంపీ ఉన్నాడు ఆయన అడిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ సీట్ని అడిగారు మరి టీడీపీ వాళ్ళు అక్కడ సహకరిస్తారు జనసేన వాళ్ళు అక్కడ సహకరిస్తారో చూడాలి అదేవిధంగా శ్రీకాకుళం విషయానికి వస్తే శ్రీకాకుళం ఇక్కడ టీడీపీ వైసీపీకి టైట్ ఫైట్ అయితే ఉంటుంది టీడీపీ వైసీపీ టైట్ ఫైట్ ఉన్నప్పుడు బీజేపీకి కనుక ఈ సీట్ కేటాయిస్తే వైఎస్ఆర్సీపీకి మరి టీడీపీ జనసేన నాయకులు బీజేపీకి సహకరిస్తారంటే మెజార్టీ సహకరించే అవకాశం లేదు ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఇక్కడ ఈజీగా ఉంటుంది అదేవిధంగా కాకినాడ సిటీ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాకినాడ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు వార్ నడుస్తుంది ఏ విధంగా నా పైన నువ్వే పోటీ చేయని కాకినాడ ఎమ్మెల్యే పిలుస్తున్నాడు అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు ఏదేమైనప్పటికీ నన్ను ఓడించే క్యాపబిలిటీ జనసేన పార్టీకి కనుక ఉంటే ఖచ్చితంగా నా పైన నువ్వే పోటీ చేయని కాకినాడ ఎమ్మెల్యే అడుగుతున్నారు ఈ నేపథ్యంలో జనసేన నిల్చుంటుందని అందరూ అనుకున్నారు అనూహ్యంగా కాకినాడ సిటీ పేరు బీజేపీకి బీజేపీ పేరు వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి అక్కడ గెలుపోవటంలో ఎలా ఉంటుంది కూడా మీరు చేయండి అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మనకి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు రాజమండ్రి సిటీ కూడా అంతే ఇక్కడ భరత్ గారిని అంటే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారిని రాజమండ్రి ఎమ్మెల్యేగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నియమించింది ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీగా బీజేపీ కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ రాజమండ్రి ఎంపీగా భరత్ ఉన్న నేపథ్యంలో భరత్ ముందుకు తీసుకెళ్తున్నాడు అదేవిధంగా అక్కడ మంచి పనులు చేసుకుంటూ ప్రజలకు నిత్యం కలుస్తూ మంచి లీడర్గా పేరు పొందారు ఈ నేపథ్యంలో బీజేపీకి కనుక రాజమండ్రిలో పోటీ చేస్తే మరి వైఎస్ఆర్సీపీ గెలుపు ఈజీ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేయలేదు మరి అక్కడ ఎవరు నిల్చుంటారో తెలియదు ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన నాయకులు బీజేపీకి సహకరిస్తారో లేదనేది కూడా మనం చూడాలి ఏదేమైనప్పటికీ ఉంగుటూరు తాడేపల్లిగూడెం ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేసుకుంటుంది కైకలూరు కూడా అంతే విజయవాడ సెంట్రల్ కోసం ఒకవైపు టీడీపీ పోరాడుతుంది మరోవైపు జనసేన సీట్ అడుగుతుంది ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన మధ్యన సీటు మాకంటూ వాళ్ళే పోరాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ కనుక బీజేపీకి ఇస్తే మరి టీడీపీ తరఫున పనిచేసిన లీడర్ ఏం కావాలి జనసేన తరఫున పనిచేసిన లీడర్ ఏం కావాలి మరి వాళ్ళిద్దరూ బీజేపీకి సహకరించే అవకాశం ఉందా మరి వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి అంశాలన్నీ మన పరిగణలోకి తీసుకోవాలి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న సీట్లన్నీ మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీకి బలం చేకూరుతాయి అదేవిధంగా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో మొదటిగా కేటాయించిన సీట్ శ్రీకాళహస్తి ఇక్కడ మసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు బిఎఫ్ మసూదన్ రెడ్డి బీజేపీకి కనుక టికెట్ కేటాయిస్తే బిఎఫ్ మసూదన్ రెడ్డి కూతురు కావచ్చు జనాల్లో తిరుగుతున్నారు జన సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఖచ్చితంగా ప్రజలు సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారానికి ముందు చూపుతున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి కనుక బీజేపీకి ఇస్తే అక్కడ బీజేపీ పైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బిఎఫ్ మసూదన్ రెడ్డి గెలుపు ఈజీ అవుతుంది ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈయనపై స్థానికంగా కొద్దిగా వ్యతిరేకత ఉంది సీటు మార్చే అవకాశం ఉందని కూడా చర్చలు జరిగాయి ఏదేమైనప్పటికీ వాళ్ళ కూతురు యాక్టివ్గా తిరుగుతుండడంతో ఖచ్చితంగా బిఎఫ్ మసూదన్ రెడ్డి అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా మదనపల్లి కూడా రాయలసీమ జిల్లాలో వచ్చి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా గత ఎన్నికల్లో చూసుకోవచ్చు అక్కడ 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంది 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంది మిగిలిన స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది మదనపల్లి ఇది జమ్ములమడుగు కడపలో జమ్ములమడుగు టికెట్ అడిగినట్లు మనకి సమాచారం అయితే జమ్ములమడుగు టికెట్ కనుక బీజేపీ అడిగింటే ఖచ్చితంగా పప్పుల్లో కాలేసినట్లు ఎందుకంటే పులివెందుల తర్వాత వాళ్ళకి బాగా పట్టున్న నియోజకవర్గం 100% గెలిచే నియోజకవర్గం జమ్ములమడుగు ఇక్కడ
గత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచినప్పటికీ అక్కడ ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీ తరఫున 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఓడిపోయిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గెలవదు అనుకున్నారు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ తన పట్టును నిలుపుకుంది. జమ్మలమడుగులో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కష్టపడి పని చేస్తే కనుక ఖచ్చితంగా పులివెందుల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది జమ్మలమడుగులో. ఈ నేపథ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకంటే పులివెందుల పక్కనే ఉంటుంది, వైఎస్ ఫ్యామిలీ ప్రభావం నియోజకవర్గం పైన ఉంటుంది. అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ కూడా ఆ టికెట్ వేరే వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు నిలబడినా కూడా జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 100% గెలుస్తుంది. అదేవిధంగా ధర్మవరం సీట్ అడిగినట్టున్నారు. అంటే ధర్మవరం ఇక్కడ టీడీపీ వాళ్ళు పరిటాల సీరం అడుగుతున్నాడు, అదేవిధంగా బీజేపీ తరఫున వరదాపురం సూర్య అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో ప్రతిరోజు నిత్యం ప్రజలను పలకలిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ధర్మవరం కనుక బీజేపీ కేటాయిస్తే మరి పరిటాల శ్రీరామ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే వాళ్ళ కుటుంబానికి ఒకటేనా? ఆ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల శ్రీరామ్ వర్గీయులు కావచ్చు, మరి వరదాపురం సూరికి సహకరించే అవకాశం ఉందా అంటే వరదాపురం సూరికి పరిటాల కుటుంబానికి మొదటి నుంచి పడుతూ వస్తలేదు. అంటే ఆ పడని నేపథ్యంలో ఖచ్చితంగా వరదాపురం సూరికి గనక టికెట్ ఇస్తే ఇక్కడ పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏంది? మరి పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జిగా అక్కడ పనులు చేస్తున్నాడు, ముందుకు దూసుకెళ్తున్నాడు, ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టికెట్ కనుక పరిటాల శ్రీరామ్కి ఇవ్వకపోతే మరి ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఏంది? మరి ధర్మవరంలో పరిటాల కుటుంబం కోల్పోతుంది. పట్టు అంటే ఖచ్చితంగా పట్టు కోల్పోయే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీకి బలమైన లీడర్గా ఉన్నారు. ఆయన మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా సౌత్ ఇండియా మొత్తం పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఆయనకి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ పేరుతో గడప గడపకి వెళ్తూ ప్రతిరోజు నిత్యం ప్రజలను పలకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ధర్మవరంలో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అయితే వచ్చే మెజార్టీ కంటే పెరిగే మెజార్టీ ఎక్కువ. ఏ విధంగా అంటే పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరికి సహకరించే అవకాశం ఉండదు. ఒకవేళ పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ ఇస్తే వరదాపురం సూరి పరిటాల శ్రీరామ్కి సహకరించే పరిస్థితి ఉండదు. ఈ విధంగా ఉంది. అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గంలో కూడా వై వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా ఆయన మంచి పనులు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కాకుండా బీజేపీ తరపున గుంతకల్ అడుగుతుంది. మరి గుంతకల్లో ఎవరు క్యాండిడేట్ ఉంటారు అనేది మనకి సన్నిహితం. గుంతకల్లో ఇక్కడికే త్రిముఖ పోరు నెలకొంది టీడీపీ టికెట్. అయితే వైఎస్ఆర్సీపీ తరపున ఒకరే ఉన్నా, టీడీపీ తరపున అయితే త్రిముఖ పోరు నెలకొంది. ఈ త్రిముఖ పోరున టికెట్ ఎవరికి దక్కుతుందా అని వాళ్ళు మదన పడుతుంది. ఈ నేపథ్యంలో టికెట్ కనుక టీడీపీకి నిలబడకుండా గుంతకల్ టికెట్ బీజేపీ గతికిస్తే మిగిలిన ముగ్గురు కూడా అక్కడ బీజేపీ సహకరించే అవకాశం లేకుండా వైఎస్ఆర్సీపీకి సహకరించే అవకాశం ఉంటుందని మనకి విశ్వసనీయ వర్గాల వారు తెలిసింది. అదేవిధంగా ఒంగోలులో వైసీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే, వైసీపీ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ బీజేపీకి అడుగుతున్నట్లు మనకు సమాచారం. ఏదేమైనప్పటికీ మరి ఒంగోలులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఒంగోలు అంటేనే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీకి బలం, వైఎస్ఆర్సీపీ బలమైన నేత వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అదేవరకు పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కంచుకోట. మరి ఇలాంటి నేపథ్యంలో మరి బీజేపీ 6 ఎంపీ స్థానాలు 15 అసెంబ్లీ నియోజకవర్గాలకైతే బయటకు వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ నియోజకవర్గాలు ఇవన్నీ బీజేపీ కేటాయిస్తారు అని. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కనుక బీజేపీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎవరికి ఉంటుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.